ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? మీ కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ కొరకు మేము ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మరి వచ్చే మాసంలో ఏప్రిల్ మాసంలో నేను మిమ్మల్ని కలవబోతూ ఉన్నాను. నేను మా సంఘం అంతా కూడా మీ అందరితో కలిసి 3 దినాలు మీతో పాటు గడపబోతూ ఉన్నాం. మరి అద్దెకి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో ముఖాముఖి మీతో మాట్లాడబోతున్నాను. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కాబట్టి ప్రార్థన చేయండి. అద్భుతంగా ఆ 3 దినాలు నిబంధన టీవీ సువార్త మహాసభలు అద్భుతంగా జరుగులాగా మీ ప్రార్థనలో ఈ రోజు నుంచి ప్రారంభించండి. అన్ని విషయాల్లో కూడా కొన్ని లక్షల రూపాయలు అవసరమైనది. అన్ని విషయాల్లో కూడా ప్రభు సహాయం చేయలాగా ఈ నిబంధన టీవీ పరిచర్యను, నిబంధన టీవీ తరపు జరుగుతున్నటువంటి సభలను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు అనుదినం ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందడానికే ఈ టీవీ ఛానల్ ప్రారంభించాం. మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికే అనేకమైన సభలు మీ కొరకు మేము ఈ వేసవి కాలంలో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. యూత్ మీటింగ్, చిన్న బిడ్డలు సండే స్కూల్ పరిచర్య, కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి పరిచర్య. కాబట్టి ఈ అన్ని విషయాల్లో కూడా మీరు ప్రార్థన చేయండి. రండి దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కరుణా సంపన్నుడైన యేసయ్యనికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మరి ఒకసారి నీ బిడ్డలతో కలిసి ఈ రీతిగా మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అల్పుడును, అయోగ్యుడును, ఎన్నిక లేని వాడయ్యా, నిష్ప్రయోజకుడిని తండ్రి, నాయన సహాయం చేయి. నువ్వు మాట్లాడు. నీవే నాతో మాతో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన మాటలు మీరు అందించండి. ఏ బిడ్డైతే కన్నీటిలో, వేదనలు, సమస్యలలో, ఇబ్బందులలో, నాయన ఆర్థిక సమస్యల చేత, అప్పుల సమస్యల చేత సతమతమవుతూ ఉన్నారు, ఆ బిడ్డల యొక్క కన్నీరు మీరు తొడవండి ప్రభువా. భార్యాభర్తల మధ్య నెమ్మదిని ప్రసాదించండి. కుటుంబాల్లో అపవాది పెడుతున్న చిచ్చును యేసు నామములో తొలగించండి. మీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీ బిడ్డలు చుట్టూ మీ అగ్ని కంచెను వేసి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. నానా అద్భుతంగా మంచి ర్యాంకర్స్గా నీ బిడ్డలు మీరు గురించి మహిమపరచబడి తండ్రి, ఈ సిలువ శ్రమల దినాల్లో మేము ఉండగా సహాయం చేసి నాతో మాతో మాట్లాడడం యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రీతిగా మీతో మాట్లాడడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రండి దేవుని వాక్యంలో లూకాసు సువార్త 34వ అధ్యాయం సిలువలో యేసు ప్రభు వారు పలికిన 7 మాటలను గురించి మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 34వ వచనం, యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రార్థన చేసుకో. ముందుకు సాగుదాం. తండ్రి నీకు వందనాలు. చదవబడిన లేఖనాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పటికీ 2016 సంవత్సరాల క్రితం ఈ లోకానికి సశరీరుడిగా వచ్చినటువంటి సందర్భంలో ప్రభువు మాట్లాడిన మాట ఈ మాట. సిలువకు అప్పగించబడ్డప్పుడు తన నోటి నుండి మొట్టమొదటిగా పలికినటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లూకాసు వార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభువు తాను సిలువ శ్రమలను అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ మాట పలికాడు. భారమైనటువంటి సిలువను ఆయన మోస్తా ఉన్నాడు. ఆ యొక్క యెరూషలేము వీధులలో ముందుకు వెళుతూ ఉంటే
తలకు ముళ్ళు కిరీటం పెట్టబడి, ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడి, కాళ్ళ చేతులలో చేతులు నాటబడి, ఆయన నిజంగా మన కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమలు పొందాడు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, ఆ భారమైన సిలువను యెరూషలేము వీధులలో ఆయన మోస్తూ ఉన్న సందర్భంలో అనేక మంది స్త్రీలు, జనసమూహం అక్కడికి వస్తారండి. అక్కడికి వచ్చి యేసు ప్రభు వైపు చూసి వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, అమ్మలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. యెరూషలేము కుమార్తెల గురించి చెప్పాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని చెప్పాడు. వాళ్ళు యేసు ప్రభువును చూస్తూ ఉంటే కొరడాలతో యేసు ప్రభు ఒళ్ళంతా కూడా రక్తసిక్తమైపోయి ఉంటే, ఆ భారమైన సిలువను మోయలేక అడుగులు తడబడుతూ ఉంటే, అట్లా అని యేసు ప్రభువుని ఆ యెరూషలేము వీధులన్నీ తిప్పి చెట్ట చివరిగా గొల్గొతా కొండకు తీసుకుని వెళ్ళాడు. ఆ గొల్గొతా కొండ దగ్గర కపాల స్థలం అనబడినటువంటి ఆ స్థలంలో యేసు ప్రభువును తనతో పాటు 2 గజ దొంగలను, భయంకరమైన నేరస్తులను సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు యేసు ప్రభు వైపు చూస్తూ భటులు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు నిన్ను రక్షించుకో, దొంగలు అంటూ ఉన్నారు, మమ్మల్ని రక్షించు అని. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యంలో వ్రాయబడి ఉంది, ఆయన ఎడమ వైపున ఒకరు, కుడి వైపున ఒకరు, 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ అయితే, ప్రభువా, మేము నేరం చేసిన దొంగలు, ఇష్టానుసారంగా బ్రతికిన వాడు, మాకు ఈ శిక్ష న్యాయమే నాయన, నువ్వే పాపము చేయలేదే, ఏ దోషము చేయలేదే, మరి నీకెందుకు ప్రభువా ఈ శిక్ష అని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ దొంగ, మేము చేసిన నేరానికి తగిన శిక్షే నాయన, నువ్వు ఏ నేరము చేయలేదు కదా అని యేసు ప్రభు దగ్గర మాకు తగిన శిక్ష ఇది అంటూ ఉన్నాడు. అయితే మరొక దొంగ, యేసు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వాని వైపు చూసి ఈ మాట చెప్తున్నాడు. మొట్టమొదటిగా హేళన చేసినట్లు మాట్లాడుతూ ఉన్నారు కదా, అందుకొరకే మాట చెప్తున్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మాట క్షమించు. యేసు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాపములో, శాపములో, అపరాధములో ఇష్టానుసారమైన జీవితం జీవించే వారి పాపాలన్నింటినీ క్షమించి నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాను, క్షమాపణ అనేది తన బిడ్డలకు నేర్పించడానికి లోకానికి వచ్చాడు. సహజంగా మనల్ని ఎవరైనా హేళన చేస్తే, నిన్ను నిందిస్తే, నిన్ను అవమానపరిస్తే, నిన్ను ఎగతాళిగా మాట్లాడితే ఆ వ్యక్తిని నువ్వు క్షమించగలుగుతావా? లేదా. ఆ వ్యక్తితో పలకను కూడా పలక, ఆ వ్యక్తిని ద్వేషిస్తావు. కానీ ప్రభు అయితే తనను నిందిస్తున్నా, అవమానిస్తున్నా, గేలి చేస్తూ ఉన్నా తాను క్షమిస్తూ ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు. స్టెఫన్ అపోస్తలుల కార్యం మనం చదివినప్పుడు స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
రాళ్ళు దెబ్బలు వచ్చి స్టెఫెన్కు తగులుతూ ఉంటాయి. స్టెఫెన్ ఏమని చెప్తాడో తెలుసా? తండ్రి, వీరి అపరాధములను వీరి మీద మోపవద్దు, వీరిని క్షమించు. వీళ్ళు నన్ను రాళ్ళేసి కొడుతూ ఉన్నా, నేను వారిని దూషించట్లేదయ్యా, నేను వారిని క్షమిస్తూ ఉన్నా, వీరిని క్షమించయ్యా, వీరి పాపం వీరి మీద మోపవద్దయ్యా అని స్టెఫెన్ శత్రువులను క్షమించే వ్యక్తిగా ఉంటాడు. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నా, నన్ను పోలి నువ్వు నడుచుకో. నిజంగా యేసు ప్రభు సిలువలో పలికిన మొట్టమొదటి మాటల్లో ప్రభు మనకి ఏం నేర్పిస్తామన్నాడంటే క్షమించు, శత్రువుని క్షమించు. ఇది నాలో దేవుని బిడ్డలుగా ఇద్దరు ఉంటూ ఉన్నారు. ఇద్దరు తోడుకోడలు, ఇద్దరు ఒకే మందిరానికి వెళ్తారు, కానీ ఒకరిని ఒకరు క్షమించుకోలేరు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించు, ఇద్దరు సహోదరులు ఒకే మందిరానికి వెళుతూ ఉన్నారు. చిన్న విషయంలో గొడవ అయితే క్షమాపణ ఉండదు, క్షమించుకో. పరలోక ప్రార్థనలో వ్రాయబడి ఉంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పరలోక ప్రార్థనలు ఏమని వ్రాయబడి ఉన్నది? మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించు. అంటే నీ పాపాలు క్షమించబడాలి అంటే మొట్టమొదటిగా నీవు ఇతరుల పాపాలను నువ్వు క్షమించాలి. ఇతరులు వారు నీ పట్ల అపరాధం చేసి ఉంటే క్షమించాలి, నువ్వు క్షమించాలి. క్షమాపణ హృదయం కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవుడుగా, క్రీస్తు ప్రభు బిడ్డగా నీవు నేను ఉండగలుగుతావు. చాలాసార్లు సేవకుడిని క్షమించలేకపోతూ ఉన్నాడు, విశ్వాసిని క్షమించలేకపోతూ ఉన్నాడు, తండ్రి బిడ్డలను క్షమించలేకపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించు, ప్రభు అంటూ ఉన్నాడు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించు అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాశాడు, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, వారిని క్షమించాలి. పరలోకమందున్న మన తండ్రికి మనం కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారు, ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారు, నీ అత్త నిన్ను ఇబ్బంది పెడుతూ ఉందా, నువ్వు క్షమించు. నీ కోడలు ప్రీతల్లి, నీ కోడలు నిన్ను అవమానకరంగా తక్కువ చూస్తూ ఉందా, నువ్వు క్షమించు. వాళ్ళకి వెళ్ళి చెప్పుకోగా నవ్వులు పాలైపోతావు. చెల్లి, నీ అత్తమామలు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారా, నువ్వు క్షమించు. ప్రభువును బట్టి క్షమించు. సహోదరుడా, నీ పై అధికారులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారా, నువ్వు క్షమించు. ఎవరిని బట్టి క్షమించాలంటే యేసు ప్రభువును బట్టి క్షమించు. గాంధీ మహాత్ముడు మన దేశానికి స్వతంత్రం ఎలా తీసుకొని వచ్చాడో మీకు తెలుసా? బైబిల్ గ్రంథం బాగా చదివాడు. బైబిల్ గ్రంథం బాగా చదివి మత్తయి సువార్త 5వ అధ్యాయం బాగా ధ్యానం చేశాడు. కొండ మీద ప్రసంగం. ఇక్కడేమన్నాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, క్షమించండి వాళ్ళని. పెద్ద పెద్ద స్వతంత్ర సమరయోధులు ఎందరో యుద్ధాలు చేశారు, తుపాకీ ద్వారానే రాజ్యం తీసుకొని రావాలని ప్రయత్నించారు, వాళ్ళకి కాదు. యేసు ప్రభు అంటాడు కదా, ఒకడు నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప చూయించు. 1 మైలు నిన్ను తోడు రమ్మంటే 2 మైళ్ళు నువ్వు తోడు వెళ్ళిరా. చూడండి, ఈ నినాదం ఎప్పుడైతే గాంధీ మహాత్ముడు పాటించాడనండి, శాంతియుతంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అవునండి, కఠినము చూపించి, కక్ష చూపించి, అసూయ కలిగి, పగ కలిగి ఇతరులను ఇబ్బంది పెడితే నువ్వు ఏమాత్రము కూడా ఇతరులు
నిన్ను ఏమాత్రం కూడా నీ పట్ల దయ చూపించు. ఎప్పుడైతే నువ్వు క్షమించే వ్యక్తిగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కనికరము చూపిస్తూ, వాళ్ళు హింసిస్తూ ఉన్నా, వాళ్ళు బాధ పెడుతూ ఉన్నా, వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నా, నీకు నువ్వు సహించడం నేర్చుకుంటావో, వాక్యంలో రాయబడి అంతము వరకు సహించే వాళ్ళే రక్షించబడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి. అంతము వరకు నీ భర్త నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడా చెల్లి? బాధలు భరించలేని స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే నీ భర్త కొరకు క్షమిస్తూ ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థనకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఏదైనా ప్రార్థన ద్వారా మనం సాధించగలుగుతాం. కాబట్టి క్షమిస్తూ ఉన్నాడు, శత్రువులను క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా కీడు చేసిన వారిని సైతం కూడా మనం క్షమించేవారిగా ఉన్నాడు. యోసేపు ఉన్నాడు, తన అన్నలందరూ కూడా నెట్టి గోతులో పడవేసి అమ్మేశారు, నువ్వు మా తమ్ముడు కావు అన్న రీతిగా. కానీ యోసేపు ఏం చేశాడండి? ఐగుప్తు దేశానికి ప్రధాన అధిపతి అయిన తరువాత తన అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆదికాండం 45వ అధ్యాయం మనం చదివితే, ఆదికాండం 45వ అధ్యాయం 15వ వచనం. 45:15 నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 15వ వచనం. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో కూడా మాట్లాడారు. 5వ వచనాన్ని కూడా చదువుతున్నాను చూడండి. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది చూడండి, మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. చూడండి, మీరు నన్ను అమ్మేసినందుకు మీరు బాధపడద్దు, నన్ను కొట్టి గోతులో పడేసినందుకు బాధపడద్దు అన్నలారా. మన మేలు కొరకే, మీ మేలు కొరకు దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి పంపాడని ఎప్పుడో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఒకనొక రోజు వీళ్ళందరూ జరిగింది ఏంటో తెలుసా? ఇక్కడ అన్నలందరూ కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి ధాన్యం కొనడానికి వచ్చారండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ధాన్యము కొనడానికి వచ్చినటువంటి ఈ అన్నలందరూ యోసేపు ఎదుట సాష్టాంగపడి నమస్కరించారు. యోసేపు గుర్తున్నారు తన అన్నలు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించారు. అయితే తన యొక్క జీవితంలో ఒకానొక రోజు వీళ్ళు నన్ను అవమానపరిచారు, నా తండ్రికి దూరం చేశారు, తల్లిదండ్రులకు దూరం చేశారు, నన్ను కొట్టారు, గోతులో పడవేశారు, నా కుటుంబానికి కాకుండా చేశారు. కాబట్టి వీళ్ళని శిక్షించాలి, వీళ్ళు నన్ను అవమానించారు, తండ్రికి దూరం చేశారని తాను ఏమాత్రం కూడా అది మనసులో పెట్టుకోలేదండి. క్షమించాడు. క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ గమనించి, యేసు ప్రభు మొట్టమొదటిగా సిలువలో పలుకుతున్న మొట్టమొదటి మాటలో క్షమాపణ దాగి ఉన్నాయి. క్షమించే మనస్సు నీవు నేను కలిగి ఉండాలి. తనను హింసిస్తున్నా, నిందిస్తున్నా, అవమానపరుస్తున్నా, గేలి చేస్తూ ఉన్నా ప్రభు మౌనంగానే ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించమని చెప్పాడు. మరి క్షమించగలుగుతూ ఉన్నావా? నీ చెల్లి, నీ తోడుకోడు నువ్వు క్షమించగలుగుతూ ఉన్నావా? నువ్వు నిత్యత్వంలో పరలోకంలో నీ తండ్రికి కుమార్తెగా నువ్వు ఉండాలి అంటే నా మాట కాదు, మత్తయి సువార్త 5లో చెప్పాడు కదా. మత్తయి సువార్త 5:44 పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, అంటే వారిని క్షమించండి.
చేయగలుగుతూ ఉన్నావా? నువ్వు నిత్యత్వంలో నువ్వు ఉండాలంటే నువ్వైనా నేనైనా ఎవరమైనా ఈ వాక్యం వింటూ ఉన్నా ఎవరైనా కావచ్చు, క్షమించే మనస్సు నీకు లేకపోతే నిత్యత్వంలో చోటు లేదు. కాబట్టి ఈరోజు ఒకవేళ ఎవరితోనైనా కానీ నువ్వు ఇంకా పలకరించకుండా, వాళ్ళు ఒకవేళ నీకు విరోధంగా తప్పు చేసి ఉంటే వాళ్ళని క్షమించకుండా నువ్వు ఉంటే, నువ్వు ఆరాధన చేసినా, నువ్వు ప్రార్థనకు వెళ్ళినా, నువ్వు ఎన్ని ధర్మ కార్యాలు చేసినా నీ భక్తి వ్యర్థమేనండి. ప్రేమపూర్వకంగా నీకు మనం చేస్తూ ఉన్నా. దయచేసి గమనించు ప్రియక్క, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రేమపూర్వకంగా చేతులెత్తి దండం పెడుతూ ఉన్నా. ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ సహోదరి సహోదరులారా, అన్నదమ్ములను క్షమించండి, ఆత్మీయులను క్షమించండి. క్షమాపణ అనేది మనం కలిగి ఉన్నప్పుడే నిత్యత్వంలో ఉంటాం. ప్రభు అందుకే అంటూ ఉన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏషావు తన అన్నలందరూ తనకు ద్రోహం చేసినప్పటికీ కూడా వారిని క్షమించాడు. వాళ్ళ మీద కఠినత్వం చూపించలా, వాళ్ళను చూసి ఏడ్చాడు, మెడ మీద పడి ఏడ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, గమనించి ఎన్నిసార్లు ఒకవేళ నీ భర్త నీకు విరోధంగా జీవించినప్పుడు అతన్ని క్షమించుకుని ఈరోజు వరకు కక్ష కొనసాగిస్తూ ఉన్నారని, ఒకవేళ ప్రార్థనకు వెళ్తా నువ్వు కక్షను కొనసాగిస్తే నిత్యత్వంలో నువ్వు ఉండలేవు. సహోదరుడా, ఒకవేళ నీ భార్య నీకు విరోధంగా మాట్లాడి నీకు విరోధంగా జీవించి ఉంటే, ఆమెను నువ్వు క్షమించలేకపోతే నువ్వు ఎంత గొప్ప సహవాసంలోకి నువ్వు ప్రార్థనకు వెళ్ళినా నువ్వు నిత్యత్వంలో ఉండలేవు. ప్రేమపూర్వకంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, ప్రియ తల్లిదండ్రులారా, బిడ్డలు తప్పు చేశారని, మీకు దూరమై వెళ్ళిపోయారని, మీ మాట వినలేదని వారిని క్షమించకుండా నువ్వు ఎంత గొప్ప దేవుని సన్నిధిలో ఆరాధించినా నువ్వు క్షమించలేని గుణం నువ్వు కలిగి ఉంటే మోక్షరాజ్యానికి నువ్వు వెళ్ళలేవు, నిత్యత్వంలో నువ్వు ఉండలేవు. యేసు ప్రభు చెప్తున్నాడు, శత్రువులను సైతం కూడా తనను బాధ పెడుతున్న వారిని కూడా ఆయన వారిని క్షమిస్తూ ఉన్నాడు. ప్రేమపూర్వకంగా నీకు మనం చేస్తూ ఉన్నా, దయతో క్షమించు. ఒకవేళ నీ స్నేహితుడు నీ పట్ల తప్పు చేస్తే, నీ ఆత్మీయ సహోదరుడు నీ ఎడల అపరాధం చేసి ఉంటే క్షమించు. ప్రేమపూర్వకంగా రెండు చేతులు ఎత్తి వందనాలు చెప్పు. సహోదరుడా, బాగున్నావా? వందనాలైన చెప్పు. ఒకవేళ ఎదురుపడి మాట్లాడుకోకపోతే, ఆ ప్రేమ అనేది నువ్వు లేకపోతే, నువ్వు కలిగి ఉండకపోతే, పౌలు గారు అంటాడు కదా, దేవదూతల భాషలతో నేను మాట్లాడిన, ప్రవచించు కృపా వరం కలిగి ఉన్న ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నీ సహోదరును క్షమించుకున్న నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా వ్యర్థమే. అందుకే గత సంవత్సరం ప్రభువు నాకు అనుగ్రహించిన, నా చేత రాయించినటువంటి పాట, ప్రేమ లేక జాలి లేక ఎంతకాలం అంటావు నువ్వు, ఎంతకాలం. ఎందుకు రాశాను తెలుసా మీకు ఆ పాట? ఒక చెల్లి ప్రభువుని నమ్ముకుంది, వాళ్ళ నాన్నగారు కూడా నమ్ముకున్నారు, వాళ్ళ అక్కగారు కూడా ప్రభువుని నమ్ముకున్నారు, ఒకే కుటుంబం. అయితే చెల్లికి అక్కకి ఇద్దరికి కూడా వివాహాలు అయ్యాయి. ఆ తండ్రి గారికి నేనే బాప్టిజం ఇచ్చాను, పెద్ద ఆయన వయసు. అనుకోని రీతిగా వయసు పైబడి 45 సంవత్సరాలు మందిరానికి వచ్చాడు, వయసు పైబడిపోయింది, వృద్ధుడైపోయాడు, చనిపోయాడు. చెల్లి నా దగ్గరికి సహవాసంలోకి నిబంధన చర్చికి వచ్చింది. అక్క అయితే మరొక సహవాసంలోకి వెళ్ళింది. ఇంకొక సహవాసం, మంచి సహవాసంలోకి వెళ్ళింది అక్క. అయితే నాన్నగారు చనిపోయినప్పుడు, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేమందరం వెళ్ళి, ఎందుకంటే నేను బాప్తిసం ఇచ్చాను కాబట్టి తండ్రి గారికి, అక్కడ కూర్చొని ప్రార్థన కూడిక ఏర్పాటు చేశారు, కూర్చొని ఉన్నాం. ప్రార్థన కూడిక ప్రారంభించామని
ఎదురే ఇల్లు అక్కది, చెల్లి ఇంటి ఎదురే అక్కది, ఇద్దరు ఒక తండ్రి బిడ్డలే, ఇద్దరు బాప్తిసం పొందిన వాళ్ళే. మేము ఎప్పుడైతే ప్రార్థన పెట్టామో ఆ ప్రార్థనకు ఆ అక్క రాలేకపోయింది. ఆ ప్రార్థనకు ఆ అక్క రాలేక కనీసం కన్న తండ్రి చనిపోయాడు కదా, అక్కడికి వచ్చి బిడ్డలు ఎందుకు అంటారండి తల్లిదండ్రులు? చనిపోయిన రోజు ఏడుస్తారని కదా. అక్కడికి వచ్చి ఆ అక్క కూర్చోలేకపోయిందండి సహవాసంలో ప్రార్థన. ఏంది ఈ అక్క మంచి సహవాసానికి ప్రార్థనకి వెళ్ళింది కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చోలేకపోయింది అంటే ఆ అక్కకు అదొక గర్వం. ఏం గర్వం అంటే సహవాస గర్వం. మేమే పరిశుద్ధులు, మా నాన్న వెళ్ళే సహవాసం వాళ్ళు కూడా పాపులు అని బాగా బాధేసింది. కన్న తండ్రే కదండి, ఒకవేళ సహవాసం పక్కన పెట్టేస్తే కన్న తండ్రి కదా. కన్న తండ్రి చచ్చిపోయినప్పుడు ఏ కుమార్తె అయినా, హృదయం కలిగిన కుమార్తె, దయా హృదయం కలిగిన కుమార్తె కళ్ళ మీద నీళ్ళు పెట్టిందండి. అక్కడ రాలేదు, కూర్చోలేదు, కళ్ళ మీద నీళ్ళు పెట్టలేదు. బాధేసేసింది. పెద్ద ఆయన సమాధి చేసి ఇంటికి వచ్చేసారు. కళ్ళు కొడుకుని ఇంటికి వెళ్ళిపోతా ఉన్న సందర్భంలో వెళుతూ ఉండగానే, నేను చూస్తూ ఉండగానే ఒక కాకి కరెంట్ తీగల మీద కరెంట్ షాక్ తగిలి చనిపోయిందని. ఎప్పుడైతే ఆ కాకి చనిపోయిందో 100 కాకులు వచ్చేసాయి, అరవడం మొదలుపెట్టాయి. వాటికైనా జ్ఞానం ఉంది కానీ మనకి జ్ఞానం లేదు కదా. ఏంటి చూడు, ఒక్క కాకి చనిపోతే వాస్తవంగా ఒక కాకి రెండవ కాకి పడదు. ఒక రొట్టె దొరికిందంటే ఈ కాకి లాక్కొని పోయింది, ఆ కాకి అట్లాగింది, ఈ కాకి ఇట్లా. అంత నీచమైన స్వభావం కలిగిన కాకులే మరణ దశలో అన్నీ కలిసిమెలిసి ఉంటాయి. మరి ఒక ఆత్మీయుడు కన్న తండ్రి, లేక ఈరోజు నిజంగా కన్న తండ్రి చచ్చిపోతే మాకు ఆస్తి ఇవ్వలేదని రాలేని వాళ్ళు కూడా ఉన్నారండి. ఈరోజు ఇంటికి వాళ్ళు ఆయన నాకేమి ఇవ్వలేదు మా నాన్నగారు కాబట్టి నేను ఆ ఇంట్లో కాలు పెట్టలేని రానోళ్ళు కూడా ఉన్నారండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కన్న తండ్రి చనిపోతే అన్నోళ్ళు ఆస్తి అనుభవించారు నాకు ఇవ్వలేదు అని చెల్లో అక్కో రావడం లేదండి. ఎందుకంటే వాళ్ళు మా నాన్నగారు ఆస్తి నాకు ఇవ్వలేదు. ఇదేనండి మానవత్వం. పైకి విశ్వాసం, ప్రభు నమ్ముకున్నవాడు. నేను ఆ కాకి చనిపోవడం చూసిన తర్వాత అవన్నీ వచ్చి ఆ కాకులన్నీ కావు కావు అని అరుస్తూ ఉంటే ఎంత ప్రేమ అనుకొని ఇంటికి వెళ్ళి అప్పుడు నా కళ్ళ మీద నీళ్ళు వచ్చేసాను. అప్పుడు రాసాను, ప్రేమ లేక జాలి లేక ఎంతకాలం ఉంటావు, నువ్వు ఎంతకాలం ఉంటావు. పక్షులను చూడు కలిసిమెలిసి ఉంటారు, ఒక్క పక్షి చనిపోతే 100గా అరుస్తారు. మరి కరుణ లేదు క్రైస్తవులకు. కరుణ, ప్రేమ, దయ, క్షమాపణ లేకపోతే నిత్యత్వానికి ఎట్లా వెళ్ళగలుగుతాం? దేవుడు ఇలా గమనించి ఈరోజు ఆస్తి ప్రాముఖ్యం కాదు, ఐశ్వర్యం ప్రాముఖ్యం కాదు, అన్నీ వ్యర్థమే. ఏదో ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి బీ కేర్ఫుల్. జీవితం విలువైన. మనిషికి కొన్ని సహజ ధర్మాలు, కొన్ని సహజమైన లక్షణాలు ఉంటారు. ప్రేమించు, జాలిపడదు, క్షమించు. ఇవి లేకపోతే మనిషే కాదు. ప్రేమపూర్వకంగా నీకు మనం చేస్తున్నాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రభువుని బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, అవమానిస్తూ, గేలి చేస్తూ, ఉమ్మి వేస్తూ ఉన్నా కానీ ముఖాన్ని తుడుచుకున్నాడు. కానీ మీరేమి చేయుచున్నారు, మీరు ఎదురై వీరిని క్షమించు. ఎవరైతే క్షమాపణ కలిగి ఉంటారో వారే నిత్యత్వంలో ఉంటారు. కాబట్టి ప్రీచెల్లి, ప్రేమపూర్వకంగా ఈరోజు నువ్వు నీకే ప్రభు నీతో మాట్లాడాలి. ఒకవేళ ఎంతవరకు నువ్వు ఎవరినైతే క్షమించలేదు వారితో ఈరోజు పలకరించు. ప్రియ తమ్ముడు, ప్రియ తల్లిదండ్రుల, మీ బిడ్డలు, మీ బంధువులు, మీ రక్త సంబంధికులు ఎవరైనా ఈరోజు వారితో మాట్లాడు, క్షమించమన్నాడు. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. నీ కొరకు నేను ప్రార్థనిస్తాను. ప్రభుని పాపాలన్నింటినీ క్షమిస్తాను. నువ్వు ఇతరుల పాపాలను క్షమించినప్పుడు నీ పాపాలను క్షమిస్తాను.
ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ప్రభువా సమయంలో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా క్షమాహృదయం కలిగి బ్రతకడానికి మీ కృప అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితం ఇన్నాళ్ళు నాయన క్షమించలేని వారిగా, వాక్యము తెలియకని వారు నాయన తండ్రి బిడ్డలకు ఎవరు చెప్పకనే చెడిపోతారు కదా. ఈరోజు నువ్వు సూటిగా మాట్లాడి క్షమించే మనసు నీ బిడ్డలకు మీరిచ్చి నిత్యత్వంలో చోటు మీరు ప్రసాదించడం నాయన. అల్పుడును అయోగ్యుని నా వల్ల కూడా ఏది కాదు, నువ్వే నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. క్షమిస్తారు కదా? క్షమిస్తారా? ఓకే. ప్రభు మిమ్మల్ని దీవించింది గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.